ఆర్కేడ్ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. మోదీ గారు అంటే బీజేపీ పార్టీ ఈ అనుకున్న 272 మార్క్ చేరదా అంటే అపోజిషన్లో ఉండిపోద్దా అని చాలామంది ఈ మధ్యకాలంలో యూట్యూబ్లోను సోషల్ మీడియాలోను మిగతా ప్లాట్ఫామ్స్ అన్నింటిలో కూడా బాగా ప్రచారం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. ఇది యాక్చువల్గా నాకైతే నమ్మశక్యం కాదు. మోడీ ఓడిపోవడం, బీజేపీ ఓడిపోవడం అనేది కళ్ళ. దట్ ఈస్ నాట్ ట్రూ. ఇంపాసిబుల్ అండి. అది అందరికీ తెలిసిన విషయం. అది కానీ జరిగితే ఏదో జార్జ్ సోరోస్ వాడు వచ్చి ఈ ఈవీఎం మెషిన్ని ట్యాంపర్ చేసేసి ఉండింటే జరుగుద్ది. అంతకంటే ఇంకోటి నాకైతే తట్టలేదు. వాళ్ళు ఏదో చాలా గాలిడీ చేసి వాడు ఎవడో ఎలాన్ మస్క్ అలాంటి వాళ్ళందరూ శాటిలైట్స్ ద్వారా ఈవీఎం మెషిన్ ట్యాంపర్ చేసి దాన్ని ధ్యానం చేసి ఉంటే అది జరగడానికి అవకాశం ఉంది. అంతేగాని ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. అబ్సల్యూట్లీ నమ్మశక్యం కాదు. మోదీ గారు 400 పైన వస్తుందా, తక్కువ వస్తుందా, అంతకంటే కొద్దిగా తక్కువ వస్తుందా అన్నదే మీమాంస తప్ప మోదీ గారు బీజేపీ ఓడిపోతుంది అన్నది అన్బిలీవబుల్ అండి. నమ్మశక్యం కాదు. ఏం చేద్దంటే అంత పాపులారిటీ ఉంది. మోదీ అతను ఓటమి ఎరగని వీరుడు. ఇప్పటిదాకా ఓటమి లేదు ఆయనకి. పాలిటిక్స్లో అతను దిగడం కూడా చాలా విచిత్రంగా అయిష్టంగా దిగాడు. ఆయన్ని ఆ టైంలో చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఎవడైతే కరెక్ట్గా ఉంటాడని చెప్పి ఆలోచించి అద్వానీ గారి వాళ్ళు ఈ కుర్రాడు ఉన్నాడని పెట్టని చెప్పి పంపించారు. గుజరాత్ చీఫ్ మినిస్టర్ కదా. పెట్టడం అతను చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఆ తర్వాత అతను మీకు తెలిసిందే, మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి చూసుకోలేకపోయింది బీజేపీ పార్టీ. గుజరాత్లో అప్పటి నుంచి వినోదం వస్తుంది. సో ఇదండి మోదీ గారి చరిత్ర. మోదీ ఎలాంటి ఆదిత్యనాథ్ గారు అలాంటి. యూపీలో ఆదిత్యనాథ్ ఎలాంటి అంటే ఆయనకి ఏనాడు ఓటమి లేదండి. ఓటమి ఎరగలేదు. ఎప్పుడు కూడా ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, దేని గురించి పోటీ చేసినా గెలుస్తూనే వచ్చారండి యోగి ఆదిత్యనాథ్ గారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు బీజేపీలో. ఒకటి కాదు, అతిరథ మహారథులు ఉన్నారు ఒక్కొక్కడు. వాళ్ళకి తర్వాత క్యారెక్టర్ ఉన్న మనుషులు అందరూ, క్యారెక్టర్ ఉన్న మనుషులు వీళ్ళంతా. వీళ్ళు ఏదో డబ్బుల కోసం, వాళ్ళ కుటుంబం కోసం పనిచేసే వాళ్ళు కారండి. వీళ్ళెంతసేపు దేశం దేశం దేశ అభివృద్ధి, దేశ ప్రజల తాలూకు హితం కోసమే పనిచేసేవాళ్ళు తప్ప ఏ కొసనా వాళ్ళకి సెల్ఫిష్నెస్ లేదని నా ఉద్దేశం. ఒక్కొక్కడు ఎలాంటి వాళ్ళు అండి. ఆదిత్యనాథ్ గారు, యోగి గారు, మోదీ, నెక్స్ట్ ఇటు సౌత్కి వస్తే అన్నమలై, తర్వాత అక్కడ రాజ్నాథ్ సింగ్, తర్వాత నిర్మలా సీతారామన్. ఆవిడ ఇంటికి చూసారా? ఆవిడ ఇల్లు ఎప్పుడైనా చూసారా మీరు? పాపం విజయవాడ దగ్గర వచ్చిందంట ఆవిడ. వాళ్ళ చుట్టాలింటికి వచ్చింది ఆవిడ. ఎంత సింపుల్ లేడండి ఆవిడ. దేశాన్ని దోచుకునేవాళ్ళు. చిదంబరం నా కొడుకు, వాడి కొడుకు, వాడు మెంటల్ వాడు కనుక సరిపోయింది. వాడు కొడుకు వాడు డ్రగ్ అడిక్ట్ ఏంటాడు. సో వాళ్ళ లైఫ్ స్టైల్ చూడండి, ఈవిడ లైఫ్ స్టైల్ చూడండి. ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి రూపాయి కూడా సంపాదించినట్టు నాకు దాఖలా లేదు అక్కడ. ఆవిడ సింప్లిసిటీ చూస్తే ఆశ్చర్యపోతారు. తర్వాత ఇతను జయశంకర్, అతనంతా ఆనెస్ట్ మనిషి అండి. ఏదో ఉద్యోగంలో ఏదో కొంత 4 రూపాయలు సంపాదించుకుని వెనకేసుకుని ఉంటారు తప్ప అతను చేసిందంతా బయట దేశాల్లో తిరిగాడు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేశాడు. ఆ ఉద్యోగంలో డబ్బులు బాగా మిగులుతాయి. సో దాంట్లో ఏదో దాచుకుని గుట్టుగా బతికిన మనిషి అండి. ఇప్పుడు డబ్బులు చేసుకున్నాడు, ఫారెన్ ట్రిప్లో ఏదో డబ్బులు ఎగేసాడు, వీళ్ళ దగ్గర డీల్స్ చేసాడు అంటే ఎవ్వరూ నమ్మరండి. జయశంకర్ ఇస్ అబవ్ వర్డ్. అలాంటి చుట్టుపక్కల అందరూ ఆనెస్ట్ పీపుల్ ఉన్న పార్టీ అండి.
నితిన్ గడ్కరీ నితిన్ గడ్కరీ కూడా మొదట్లో నేను అనుకున్నాడు ఏడు కరప్టా అని. కాకపోతే కాదండి, అది కరెక్ట్ కాదు. అది ఒరిజినల్గా రిచ్ అనుకుంటా. రిచ్ తర్వాత బాగా కాంట్రాక్ట్స్ చేసి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి అసలు. అంటే ఏ క్లాస్ కాంట్రాక్టర్స్ అంటారు కదా, ఏ క్లాస్ కాంట్రాక్టర్స్ చాలా డబ్బులు సంపాదిస్తారు. ఆ రకంగా డబ్బు బాగా ముందు నుంచి ఉన్నాయి అంత ఆయన. మరి అమిత్ షా గారు మరి కొంతమంది ఏమో అతను కరప్ట్ అంటారు. కాకపోతే పార్టీ ఫండ్స్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. కరప్షన్ అతని కోసం చేస్తున్నాడంటే నేను నమ్మను. పార్టీ ఫండ్స్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆ ఫండ్స్ కోసమని వాళ్ళు మరి కొద్దిగా దే హ్యావ్ టు బి షార్ప్. అంత అంటే అందరూ చుట్టుపక్కల అందరూ కూడా ఆనెస్ట్గా ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేయడం కూడా కొంచెం అది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం అవుతుంది, ఎక్స్పెక్టింగ్ టూ మచ్. సో అది కరెక్ట్ కాదు. అంచేత ఇప్పుడు బేసిక్గా ఇలాంటి పార్టీ ఓడిపోవడం ఎలా ఎలా ఓడిపోతుంది? ఎవరి చేతిలో ఓడిపోతుంది? దొంగల చేతిలోనా? లాలూ ప్రసాద్ ఓడించేస్తాడా? లేకపోతే వాడు ఉద్ధవ్ ఠాకరే ఓడించేస్తాడా? ఉద్ధవ్ ఠాకరేకి వాడి కాన్స్టిట్యూషన్సీలో వాడు గెలుస్తాడో లేదో నమ్మకం లేదండి. ఎందుకంటే వాడు తండ్రికి చెడపుట్టిన ఎదవన్నాడు. ఆ తండ్రి సింహం అయితే వీడు వీడు నక్క తోడేలో పుట్టిందండి. అతని సిద్ధాంతాలు ఏంటి? అతను ఏనాడు కాంగ్రెస్తో మాట్లాడలేదు. ఏడు మన బాల్ ఠాకరే టైగర్ అది ఏనాడు కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడాలి. అసహ్యం, కాంగ్రెస్ అంటే అసహ్యం. ఎందుకంటే వాళ్ళు దేశ ద్రోహులు కనుక, హిందూ ద్రోహులు కనుక. వీడు వీడు వాళ్ళతో వాడు కుంభకైపోతున్నాడు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి, చీఫ్ మినిస్టర్షిప్కి. ఆయన ఏనాడు చీఫ్ మినిస్టర్ అవుదాన్ని ట్రై చేయలేదండి బాల్ ఠాకరే. ఈ నెవర్ యాక్సెప్టెడ్ ఎనీ పోస్ట్. గొప్పవాడండి బాల్ ఠాకరే ఆ విషయంలో చెప్పాలంటే. వాడు వారసుడి కింద వీడెలా అవుతాడు? షిందే వర్గం కరెక్ట్, వాళ్ళు స్టాంచ్ హిందుత్వాన్ని బిలీవ్ చేసేవాళ్ళు. అందుకే వాళ్ళు వీడి ఉద్ధవ్ ఠాకరే మీద అసహ్యం పుట్టి బయటకు వచ్చి బీజేపీ కలిసారు. సో అది మహారాష్ట్ర స్టోరీ. మహారాష్ట్ర ఇంపాసిబుల్ ఫర్ నాన్ బీజేపీ టు విన్. దాంట్లో వీడు శరద్ పవార్ కూడా వాడు సత్తా పోయింది, సగం సత్తా లాగేసాడు, సగం సత్తా పోయింది. ఆ అజిత్ పవార్ అనేవాడు బయటకు వచ్చి బీజేపీలో చెప్పాడు. సో ఉన్న మిగిలిన పార్టీకి అంత బలం లేదండి యాక్చువల్గా. శరద్ పవార్ టూ ఓల్డ్. తర్వాత వాడు పెద్ద రోగన్ వాడే దావుద్ ఇబ్రహీంని జాగ్రత్తగా బాంబే బ్లాస్ట్ అయిన తర్వాత జాగ్రత్తగా తీసుకెళ్ళి పాకిస్తాన్కో బయటకు పంపించాడు, దుబాయ్కో ఫ్లైట్లో ఎక్కించి. సో ఇలాంటి దేశద్రోహులండి వీళ్ళంతాను. ఒక్కొక్కడు ఎన్ని ద్రోహాలు చేశారు. అలాంటి వాళ్ళు అసలు ఉరికమ్మ ఎక్కించాల్సింది పోయి మన వాళ్ళు మన బీజేపీ వాళ్ళు కూడా మెత్తంతనే అంటున్నాను నేను. నేనైతే మోదీ గారు డిక్టేటర్ అనుకుంటారు, ఏమనుకుంటారు, కానీ నేను మోదీ ప్లేస్లో ఉంటే చిదంబరాన్ని, రాహుల్ గాంధీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ రేప్ కేస్ అండ్ మర్డర్ కేస్. ఒక పిల్లని గ్యాంగ్ రేప్ చేసి ఆ పిల్ల కనపడకుండా చేశాడు. ఆ పిల్ల కనపడలేదు, వాళ్ళ అమ్మ బాబు కనపడలేదు. ఆ పిల్ల కోసం వచ్చిన రిపోర్టర్ చచ్చిపోయాడు. ఒక రిపోర్టర్ కూడా కనపడలేదు మధ్య. సో ఇది ఏమంటారు? ఇలాంటి వాళ్ళని మనం ప్రైమ్ మినిస్టర్ కింద చేపిస్తారా? రాహుల్ గాంధీ అంటే వాడు ఫిట్ ఫర్ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్? ఆ ఉసిరే పట్టుకుందండి అడిగి దరిద్రం. ఏ ఎలక్షన్ గెలవడం చూడండి, ఎమ్మెల్యే పోస్ట్ కూడా రాదు అడిగి, ఎంపీ పోస్ట్ కూడా రాదండి. సుకన్యాదేవి తాలూకు ఉసురు ఉడికే పోదండి, ఆడపిల్ల ఉసురు. రాహుల్ గాంధీని వెంటాడుతుంది. వాడి పతనం వాడు అడుక్కు తినేలా చేస్తుంది రాహుల్ గాంధీ గారిని. చెప్పొచ్చుగా తిరుగుతాడు నాకు కొడుకు ఇటలీ రోడ్డులో, ఆఖరి స్టేట్ రాసుకుని. నేను చెప్తున్నాను వినండి, అది ఖచ్చితం, అది ఖాయం. ఇటలీ స్టేట్స్లో రాహుల్ గాంధీ డ్రగ్స్ అడిక్ట్ అయ్యి అడుక్కు తింటాడని నా ప్రిడిక్షన్. ఒక 10-15 ఏళ్ళు డౌన్ ద లైన్ చూడండి. మన పాపాలు మన వెంటాడుతూనే ఉంటాయండి.
ఇలాంటి పాపాలు చేస్తే దానికి ఏదో మోదీ గారు క్షమించవచ్చు, కోర్టులు క్షమించవచ్చు, వదిలేసి చూసి చూడండి ఊడుకోవచ్చు. కానీ పైన చిత్రగుప్తుడు ఉన్నాడు, వాడు చాలా జాగ్రత్తగా లెక్కలేస్తాడు. వాడి లెక్కలో క్యాల్కులేషన్ తేడా ఉండదండి. అది ఈ ఈ సోషల్ మీడియా అంతా కూడా మోదీ బీజేపీ ఓడిపోతున్నారు అంటున్నారు. అది వినడానికే అసహ్యంగా ఉంది, తలుచుకుంటే భయం వేస్తుంది ఆ సిచ్యువేషన్. సో మీరంతా ఏమంటారు చెప్పండి, మీ అభిప్రాయం క్లియర్గా కామెంట్స్ రూపంలో చెప్పండి. చాలా అవసరం. ఇది కరెక్ట్ కాదండి, అలా అలా ఊహించడం కూడా తప్పు. ఎందుకంటే దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో అదర్ పార్టీ విచ్ కెన్ బీట్ బీజేపీ నౌ. బీజేపీ ఉంటేనే మన దేశం సురక్షితం, సుభిక్షంగా ఉంటుంది. అంతేగాని ఇంకే పార్టీ వచ్చినా నాశనమే, ముక్కలు చేస్తుంటాడు. మనని తీసుకెళ్ళి సాయిబుల్గా అప్పచెప్పేస్తాడు, పాకిస్తాన్కి అప్పచెప్పేస్తాడు. అప్పచెప్పేసి పాకిస్తానే కాదు, హమాసు, ISIS వాళ్ళందరూ కూడా వచ్చేస్తారండి. వాళ్ళు యాక్చువల్లీ దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్. మోదీ ఏమైనా తక్కువ ఉంటే వాళ్ళు అటాక్స్ వచ్చేస్తారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అందరూ రెడీ టు అటాక్ ఇండియా. గజ్వా హింద్ చేద్దామని, మొత్తం హిందువులు లేపేద్దాం. హిందుస్థాన్ అంతా కూడా ఏదో ఇస్లామిక్ కంట్రీ చేద్దామని వాళ్ళ టార్గెట్ అండి. యాక్చువల్గా వాళ్ళు ఖురాన్లో రాశారండి, గజ్వా హింద్ చేస్తేనే ఇస్లాంకి ఈ పుట్టగతులు ఉంటాయట, లేకపోతే వాళ్ళు పోతారని వాళ్ళు అక్కడ రాసింది వాళ్ళ దాంట్లో. అది కరెక్టే. ఎందుకంటే మన హిందువులు, మన ఇండియా స్ట్రాంగ్గా ఉన్నంతసేపు వాళ్ళకి పెద్ద థ్రెట్ అండి. ఎందుకంటే మంచి చెడు కనబడకపోతుంటే కండి, ఇది మంచిగా ఉంది దాని దగ్గర పోతారు అందరూ. ఇప్పుడు అదే కదా, కాశ్మీర్లో కూడా అదే ప్రాబ్లం. మనకు సైడ్ కాశ్మీర్ ఎంతో బాగుంది, అవతల సైడ్ కాశ్మీర్ చాలా భయంకరంగా ఉంది. సో వాళ్ళు ఇక్కడికి వద్దామని ట్రై చేస్తారు. అదే జరుగుతుందండి. మోదీ గారు ఇంకొక బీజేపీ పార్టీ ఒక 10-15 ఏళ్ళు పాలిస్తే మొత్తం ప్రపంచం అంతా మన వైపు చూస్తారండి. ఏమిటిది, హిందువులు వాళ్ళ పరిపాలనా పద్ధతి, రామరాజ్యం అంటే ఇదా అని ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోయి మన వైపే మనని కాపీ చేయడానికి, మనలాగా ఉండడానికి అందరూ విశ్వ ప్రయత్నం చేస్తారు. దానికి మెయిన్ బేస్ ఏమిటంటే మన మతం, హిందూ మతం. దాంట్లో ఉన్న ఎక్స్ట్రాడినరీ ఫీచర్స్ అండి, ఎక్స్ట్రాడినరీ ఫీచర్స్. నేనే కరెక్టు, నేను చెప్పిందే వేదం, పక్కవాడు చెప్పిందంత భూతు అనే పద్ధతి కాదండి. ఏదైనా అందరినీ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు, ఆలోచించవచ్చు. ఫ్రీడమ్ ఇచ్చారు మనవాడు. నీకు రాముడు ఇష్టం అంటే రాముడిని పూజించు, నీకు శివుడు ఇష్టం అంటే శివుని పూజించుకో. లేదు చిన్న కుర్రాడు గణపతి కావాలా పూజించుకో. అట్లా హనుమంతుడు ఎంత గ్రేట్ మ్యాన్ అండి. హనుమంతుడు అంత మహాబలవంతుడు, మహా తెలివైన వాడు. అంత అన్నీ ఉన్నా సరే మహా అంటే హంబుల్, అంటే చాలా వినయ విధేయతలతో పొగరన్నది ఏ ఒక్కసారి లేదండి. అంత బలం, అంత తెలివితేటలు ఉంటే ఎవరికైనా అహంకారం రాదా? హనుమంతుడికి అహంకారం అనేదే లేదు. సో ఇదండి మనం డైగ్రెస్ అవుతున్నాం. ఏమిటి నాకు అర్థం కాదు విషయం ఏంటంటే, ఇది ఎందుకు ఇలా అయిపోతుంది? మన ఈ మీడియాలో అంతా కూడా వీళ్ళు కొనేశారా? మీకు ఇంకోటి గమనించారు లేదు, మన నేషనలిస్ట్ భావజాలం ఉన్న ఏ యూట్యూబ్ ఛానల్ కూడా ఈ లాస్ట్ 1 month నుంచి రీచ్ లేదండి. మీరు ఎన్ని వీడియోలు తీయండి, ఎక్కువ దూరం వెళ్ళదు. మామూలుగా పెద్ద పెద్ద ఉన్నారు పాపం, జైపూర్ డైలాగ్స్ వాళ్ళు లక్షల్లో వ్యూస్ వస్తాయి. ఇప్పుడు ఎంత అంటే 10,000-20,000తో అయిపోతుంది. ఇప్పుడు నాది కూడా అలాగే ఉంది కంప్లీట్. ఇప్పుడు నంబర్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్ రోజుకి 10-15 వచ్చే పూర్వం నాకు, ఇప్పుడు ఒకటి కూడా రావట్లేదు, 1-2 అంతే. సరే పాపం కొంతమంది అయితే వాళ్ళ ఖర్చులు ఎక్కువ అండి వాళ్ళకి. మనమంతా సింగిల్ మ్యాన్ షో కనుక మనకి ఖర్చు లేదు, వాళ్ళ ఖర్చులు ఎక్కువ. నెలకి 5-6 లక్షలు ఖర్చులు అవుతాయి. వాళ్ళు ఓపెన్గా అడుగుతున్నారు, బాబు మా డబ్బులు సరిపోవట్లేదు, మాకు ఈ మాట కొంచెం సాయం చేయండి ఈ ఎలక్షన్స్ అయ్యేదాకా అని అడుగుతారు. అలా ఉంటుందండి. సో ఈ క్లియర్ కట్ ఒక కాన్స్పిరసీ ఉందండి. యూట్యూబ్ వాడు కూడా దాంట్లో ఉన్నాడు.
మొత్తం సోషల్ మీడియా అంతా కూడా ప్రో కాంగ్రెస్ ఐఎన్డిఐ. సో వాళ్ళు ఏదో మతలబు చేసి అందరినీ నమ్మించి గెలిచేసాం అంతిద్దామని ట్రై చేస్తున్నారు. అది అయ్యే పని కాదు. చూద్దాం ఏమైనా జరుగుతుందో. 1వ తారీఖు వచ్చేస్తుంది. 1వ తారీఖున మనకి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. 4వ తారీఖు ఫైనల్ రిజల్ట్ వస్తుంది. చూద్దాం. జై శ్రీరామ్. హర రామ.